పాకిస్తాన్ని అమెరికా ఒక టాయిలెట్ పేపర్ లాగా యూజ్ చేసుకొని విసిరివేసింది. ఈ మాట నేననట్లేదు. పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ అయిన ఖ్వాజా ఆసిఫ్ గారన్నారు. और वो किस तरह एक टिश्यू पेपर की तरह, टिश्यू पेपर तो फिर भी टॉयलेट पेपर की तरह हमें छोड़ गई यहाँ पे, फिर भी हमने उससे ना सीखा. పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో టెర్రరిజం మీద ఒక డిబేట్ నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ అయిన ఖ్వాజా ఆసిఫ్ గారు నించొని పాకిస్తాన్ను అమెరికా టాయిలెట్ పేపర్ కంటే హీనంగా చూసింది, వాళ్ళ అవసరాల కోసం పాకిస్తాన్ని ఉపయోగించుకొని తర్వాత విసిరివేసింది అన్నారు. ఈ స్టేట్మెంట్ ఒక ట్వీట్ కాదు, లేదా లీక్ అయిపోయిండే ఆడియో కాదు. వాళ్ళ పార్లమెంట్ లో నించొని ఆన్ రికార్డ్ లో ఇచ్చిన ఒక పబ్లిక్ స్టేట్మెంట్. ఈ ఖ్వాజా ఆసిఫ్ గారు వాళ్ళని వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకుంటూ ఇలా మాట్లాడడం ఇది మొదటిసారి కాదు. 2025 లో పెహల్గామ్ అటాక్ అయినప్పుడు ఒక స్కై న్యూస్ రిపోర్టర్ ఖ్వాజా ఆసిఫ్ గారిని ఒక డైరెక్ట్ క్వశ్చన్ అడిగారు. ఆ క్వశ్చన్ ఏంటంటే, టెర్రర్ గ్రూప్స్ కి మద్దతు ఇవ్వడం, వాళ్లకు ఫండింగ్ మరియు ట్రైనింగ్ ఇవ్వడంలో పాకిస్తాన్ కు చరిత్ర ఉందా అని అడిగారు. అప్పుడు ఆయన ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, that Pakistan has had a long history of backing and supporting and training and funding these terrorist organizations. We have been doing this dirty work for United States for about 3 decades. ఈ డర్టీ వర్క్ ను మేము చేస్తున్నామని ఆయనే ఒప్పుకున్నారు. ఈ రోజుటి ఈ వీడియోలో ఈ ఫుల్ స్టోరీని అన్పాక్ చేద్దాం. ఇలాంటి మీ చుట్టూ జరిగే విషయాలపైన, అది జియోపొలిటిక్స్ కానీ, పొలిటీ కానీ, ఎకానమీ కానీ, ప్రతిరోజు ఒక్కొక్క వీడియో ఈ ఛానల్లో వస్తుంది. ఏ రోజు ఈ వీడియోస్ ని మిస్ కాకుండా మీ చుట్టూ ఉన్న వారి కంటే ఎక్కువ ఇన్ఫార్మ్డ్ గా ఉండాలి అనుకుంటే ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ లో పెట్టుకోండి. ఫస్ట్, ఈ ఖ్వాజా ఆసిఫ్ ఎవరు? ఈయన ఫుల్ పేరు ఖ్వాజా మహమ్మద్ ఆసిఫ్. ఈయన ఇప్పుడు పాకిస్తాన్ ఒక కరెంట్ డిఫెన్స్ మినిస్టర్. ఈయన పాలిటిక్స్ లో చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ఒకప్పుడు ఫారిన్ మినిస్టర్ గా కూడా వర్క్ చేశారు, ఇప్పుడు డిఫెన్స్ మినిస్టర్ గా వర్క్ చేస్తున్నారు. ఫిబ్రవరి 6 ఇస్లామాబాద్ లోని షియా మసీదీలో ఒక ఘోరమైన సూసైడ్ బాంబింగ్ జరుగుతుంది. దీని గురించి వాళ్ళ అసెంబ్లీలో డిబేట్ జరుగుతున్నప్పుడు ఖ్వాజా ఆసిఫ్ గారు ఎమోషనల్ అయ్యి ఈ స్టేట్మెంట్ ని పాస్ చేశారు. కానీ ఆయన టెర్రరిస్టులను మాత్రమే నిందించి ఆగిపోలేదు. ఆయన పాకిస్తాన్ యొక్క స్వంత చరిత్రను ప్రశ్నించారు. ఒకప్పుడు వాళ్ళ మిలిటరీ డిక్టేటర్స్ తీసుకున్న డిసిషన్స్ ను ప్రశ్నించి అమెరికా వైపు వేలెత్తి చూపించారు. ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా ఒక ఇంటర్నేషనల్ టీవీ ఛానల్లో కూర్చొని వాళ్ళ కంట్రీ మిలిటెంట్ ఆర్గనైజేషన్స్ కు ట్రైనింగ్ ఇచ్చి మరియు ఫండింగ్ కూడా ఇచ్చింది అని ఆయనే అడ్మిట్ చేశారు. మా జనరేషన్స్ ను కోల్పోయాం, మా దేశం లోపలే హింసను అనుభవించాం, మా ఆర్థిక వ్యవస్థ నాశనమైంది, సూపర్ పవర్లు బెనిఫిట్ అవ్వడానికి మేము ఈ మురికి పనిని చేశాము, బట్ వి పెయిడ్ ద రియల్ ప్రైజ్ అని ఆయనే ఒప్పుకున్నారు. అప్పుడు ఆ విషయాన్ని అలా ఒప్పుకున్నారు, మరియు ఇప్పుడు ఈ విషయాన్ని టాయిలెట్ పేపర్ కి పోలిస్తూ ఇలా ఒప్పుకునేశారు. మొన్న ఎగ్జాక్ట్ గా ఆయన ఏమన్నారంటే, పాకిస్తాన్ ను ఒక టాయిలెట్ పేపర్ కంటే అధ్వానంగా చూశారు, వాళ్ళ ప్రయోజనం కోసం ఉపయోగించుకొని తర్వాత విసిరివేశారు. అమెరికా సపోర్ట్ తీసుకోవడం కోసం పాకిస్తాన్ ను అమెరికాకు అద్దెకిచ్చేశాము, కానీ వాళ్ళు తిరిగి మనకు అంతగా సహాయం చేయలేదు. ఇవన్నీ మన యుద్ధాలు కావు, ఇవి సూపర్ పవర్ల యుద్ధాలు అని కూడా అన్నారు. ఇవన్నీ జరిగినా మనం ఇప్పటికీ ఏమీ నేర్చుకోలేదు అని కూడా అన్నారు. ఆయన ఇలా ఎందుకన్నారు అని తెలుసుకోవాలంటే మనం 1979కి వెళ్ళాలి. ఇది మీకు అందరికీ తెలిసే ఉంది. 1979 నుంచి 1989 వరకు సోవియట్ అఫ్ఘాన్ వార్ జరిగింది. అప్పుడు కోల్డ్ వార్ ఎక్కువ అవుతున్న రోజులు. కమ్యూనిస్ట్ ఎక్స్పాన్షన్ అనేది అమెరికాకు ఇష్టం లేదు. సోవియట్ విన్ అవ్వడం కూడా అమెరికాకు ఇష్టం లేదు. కానీ అప్పుడు అమెరికాకు డైరెక్ట్ గా ఫైట్ చేయడం ఇష్టం లేకుండా ఉండే. అందుకే వాళ్ళకు ఒక ప్రాక్సీ కావాల్సి ఉండే. అప్పుడే పాకిస్తాన్ ను ఆ ప్రాక్సీగా యూజ్ చేసుకున్నారు. అప్పుడు పాకిస్తాన్ మిలిటరీ డిక్టేటర్ అయిన జనరల్ జియా ఉల్ హక్ అమెరికాకు మెయిన్ పార్ట్నర్ గా మారారు. వాళ్ళ డీల్ అప్పుడు చాలా సింపుల్ గా ఉండే. అది ఏంటంటే, పాకిస్తాన్ ట్రైనింగ్ క్యాంప్స్ ని, వెపన్స్ రూట్స్ ని, ఇంటెలిజెన్స్ ని ప్రొవైడ్ చేయాలి. దానికి అమెరికా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇచ్చింది, వెపన్స్ ఇచ్చింది, మరియు CIA సపోర్ట్ కూడా ఇచ్చింది. అప్పుడు పాకిస్తాన్ ఒక ISI ఆఫ్ఘాన్ ఫైటర్స్ ని ట్రైన్ చేసింది. అప్పుడు ఒక 10 సంవత్సరాలు అమెరికా పాకిస్తాన్ ని ఒక బంగారు బిడ్డలా యూజ్ చేసుకుంది. తర్వాత 1989లో సోవియట్స్ అక్కడి నుంచి విత్డ్రా చేసుకున్నారు. అప్పటికి యుద్ధం అనేది ముగిసింది. అప్పుడు అమెరికా డిసపియర్ అయిన తర్వాత పాకిస్తాన్ లో మిగిలింది ట్రైన్డ్ మిలిటెంట్స్, వెపన్స్, డ్రగ్స్, ఇవే మిగిలాయి. దీన్నే వాళ్ళ డిక్టేటర్స్ చేసిన ఒక పెద్ద మిస్టేక్ అని ఖ్వాజా ఆసిఫ్ గారు అన్నారు. తర్వాత 2001 సెప్టెంబర్ 11లో ఏం జరిగింది అని మీకు అందరికీ తెలుసు. 4 విమానాలను హైజాక్ చేశారు. దాదాపు 3000 మంది మరణించారు. ట్విన్ టవర్స్ ని కొలాప్స్ చేశారు. పెంటగాన్ ని గుద్దేశారు. At United Airlines Flight 175 appeared out of the sky and sliced into the South Tower near the 60th floor. అమెరికా అప్పుడు ఒక పెద్ద షాక్ లేకి వెళ్ళింది. ఈ పని చేసింది అల్ ఖైదా, దీన్ని లీడ్ చేసింది ఒసామా బిన్ లాడెన్. ఇదంతా అయిన తర్వాత ఒసామా బిన్ లాడెన్ ఎక్కడ దాక్కున్నాడంటే తాలిబాన్ ప్రొటెక్షన్ లో ఆఫ్ఘనిస్తాన్ లో దాక్కున్నాడు. అప్పుడు టెర్రరిస్టులపై యుద్ధాన్ని ప్రారంభించడానికి అమెరికా పాకిస్తాన్ సపోర్టు మళ్లీ తీసుకునింది. అప్పుడు పాకిస్తాన్ వాళ్ళ మిలిటరీ బేసెస్ నిచ్చింది, వాళ్ళ ఇంటెలిజెన్స్ ని షేర్ చేసింది, మరియు నాటోకి సప్లై రూట్స్ ని కూడా ప్రొవైడ్ చేసింది. దీనికి అమెరికా పాకిస్తాన్ కి $30 బిలియన్ల ఇచ్చింది.
కానీ పాకిస్తాన్ పరిస్థితి ఎంత దారుణంగా మారింది అంటే టీటీపీ ఇది పాకిస్తాన్ లో ఉండే తాలిబాన్. వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ లో ఫైట్ చేయట్లేదు, వీళ్ళు పాకిస్తాన్ బార్డర్ లోపలే పాకిస్తాన్ మీదే అటాక్స్ చేస్తున్నారు. అప్పుడు 80,000 పాకిస్తాన్ సివిలియన్స్ మరియు సోల్జర్స్ టెర్రరిస్ట్ అటాక్స్ లో చనిపోయారు. ఇక్కడ ఇందరు సివిలియన్స్ ప్రాణాలు పోతుంటే అక్కడ అమెరికా ఆఫ్ఘనిస్తాన్ వార్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఒసామా బిన్ లాడెన్ ను ఆఫ్ఘనిస్తాన్ లో దాక్కున్నాడు అంటున్నావు, కానీ ఒసామా బిన్ లాడెన్ దొరికింది పాకిస్తాన్ లో కదా అనే డౌట్ మీకు రావచ్చు. సెప్టెంబర్ 2001లో 9/11 అటాక్ జరిగినప్పుడు ఒసామా బిన్ లాడెన్ ను ఆఫ్ఘనిస్తాన్ లోనే ఉన్నాడు. ఆ ఒసామా బిన్ లాడెన్ ని అప్పుడు తాలిబాన్స్ ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఎప్పుడైతే అమెరికా ఒసామా బిన్ లాడెన్ ని హ్యాండ్ ఓవర్ చేయమని అడిగారో తాలిబాన్ దానికి ఒప్పుకోలేదు. వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి అక్టోబర్ 2001లో అమెరికా ఆఫ్ఘనిస్తాన్ ని ఇన్వేషన్ చేసింది. ఎప్పుడైతే అమెరికా ఫోర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ లోకి ఎంటర్ అయ్యాయో ఒసామా బిన్ లాడెన్ ను అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయాడు. ఒసామా బిన్ లాడెన్ ను ఆఫ్ఘనిస్తాన్ నుంచి మౌంటైన్స్ అన్ని క్రాస్ చేసుకుని పాకిస్తాన్ ఒక ట్రైబల్ ఏరియాస్ లోకి వచ్చాడు. అప్పటి నుంచి పాకిస్తాన్ లో డిఫరెంట్ ప్లేసెస్ లో సీక్రెట్ గా ఉన్నాడు. ఆ తర్వాత 2005 నుంచి పాకిస్తాన్ లో ఉండే అబోటాబాద్ అనే ఒక ప్లేస్ లో పర్మనెంట్ గా సెటిల్ అయ్యాడు. ఆ విషయాన్ని 2011లో అమెరికా కనిపెట్టేసి యునైటెడ్ స్టేట్స్ నేవీ సీల్స్ అంటే సీ, ఎయిర్ అండ్ ల్యాండ్ ఈ ఫోర్స్ వెళ్లి ఒక సీక్రెట్ రైడ్ లో ఒసామా బిన్ లాడెన్ ని చంపేశారు. ఒసామా బిన్ లాడెన్ 2001లో అటాక్ అయినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లోనే ఉన్నాడు. తర్వాత పాకిస్తాన్ కి వెళ్ళాడు. 2011లో ఆయన్ని చంపేశారు. ఈ ఒసామా బిన్ లాడెన్ లాస్ట్ లో దొరికిపోయిన ప్లేసు పాకిస్తాన్ ఒక మిలిటరీ అకాడమీ నుంచి 1 కిలోమీటర్ దూరంలో మాత్రమే ఉంది. ఈ విషయాన్ని విని ప్రపంచం మొత్తం షాక్ అయింది. తర్వాత 2021లో అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుంచి విత్డ్రా అయింది. తర్వాత ఏమైంది? అమెరికా ఎవరినైతే డిస్ట్రాయ్ చేయాలని వచ్చిందో వాళ్ళే మళ్ళీ పవర్ లేకొచ్చారు. కానీ ఈ ఖ్వాజా ఆసిఫ్ గారు ఇచ్చిన ఈ స్టేట్మెంట్ ని ఇండియన్స్ ఎందుకు కేర్ చేయాలి? ఎందుకంటే దీనికి 3 రీజన్స్ ఉన్నాయి. కొన్ని డెకేడ్స్ నుంచి ఇండియా ఏం చెప్తోందంటే పాకిస్తాన్ టెర్రర్ ని ఒక స్టేట్ పాలసీగా యూస్ చేసుకుంటుంది. కానీ దీన్ని పాకిస్తాన్ ఎప్పుడూ ఒప్పుకోకుండా డినై చేస్తూనే వస్తోంది. కానీ ఇప్పుడు వాళ్ళ సొంత డిఫెన్స్ మినిస్టరే ఇప్పుడు దీన్ని ఆన్ రికార్డ్ గా అడ్మిట్ చేశారు. రెండో రీజన్ పాకిస్తాన్ లో ఇప్పుడున్న ఇంటర్నల్ క్రైసిస్ అంటే ఎకనామిక్ కొలాప్స్ కానీ, వాళ్ళ దేశంలో ఎక్కువ అవుతున్న టెర్రరిజం కానీ, వాళ్ళ పొలిటికల్ ఇన్స్టెబిలిటీస్ కానీ, ఫ్లడ్స్ కానీ, ఇన్ఫ్లేషన్ కానీ, ఒక వీక్ అన్స్టేబుల్ పాకిస్తాన్ ఆ ఎంటైర్ రీజియన్ నే ఎఫెక్ట్ చేస్తుంది. థర్డ్ రీజన్ మన ఇండియా ఒక ఇండిపెండెంట్ పాత్ అనేది ఎప్పుడూ కరెక్ట్ గానే ఉంది. మన ఇండియా ఎప్పుడూ నాన్ అలైన్డ్ గానే ఉంది. పాకిస్తాన్ లాగా మనం మన దేశాన్ని ఎవరికి అద్దెకు ఇవ్వలేదు. మనం మన ఎకానమీలో కానీ, మన మిలిటరీలో కానీ, మన డిప్లొమసీలో కానీ మన స్ట్రెంగ్త్ ని మనమే బిల్డ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇండియా ఒక గ్లోబల్ పవర్ గా మారింది, కానీ పాకిస్తాన్ ఇంకా స్ట్రగల్ చేస్తుంది. ఇప్పుడు ఖ్వాజా ఆసిఫ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏం చెప్తోంది అంటే సూపర్ పవర్స్ నుంచి వచ్చే షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ అన్ని ఒక లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఈ స్టేట్మెంట్ ని పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఎప్పుడైతే ఇచ్చాడో అప్పుడే మేము అమెరికా బానిసలమ్మని వాళ్ళు ఒప్పుకునేశారు. దీనిపైన మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ చేయండి. మరియు ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి మీ చుట్టూ జరిగే విషయాలపైన ప్రతిరోజు ఒక్కొక్క వీడియో ఈ ఛానల్లో వస్తుంది. మీరు ఆ వీడియోస్ ని మిస్ కాకుండా ఇన్ఫార్మ్డ్ గా ఉండాలి అనుకుంటే ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. ఐ హోప్ యూ ఫౌండ్ దిస్ వీడియో ఇన్ఫర్మేటివ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్.